కార్డులు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. దీనిపైన నాదెండ్ల మనోహర్ అయితే పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, ఈ రేషన్ కార్డుల విషయంపై నేను ఏం చెప్పారో చూద్దాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి, మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అది ఆధునిక టెక్నాలజీ QR కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు. కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తా ఉన్నాం. రైట్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇది మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పింది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కొత్త రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డుల అమలు ద్వారా, రేషన్ కార్డుల ఇవ్వడం ద్వారా ఎంతమంది లబ్ధిదారు జరిగే అవకాశం ఉంది? ఎటువంటి పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుతో లింక్ చేసింది? సో ఎంతమందికి కొత్తగా లబ్ధి జరగబోతోంది దీని ద్వారా? కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతుంది. రేషన్ కార్డు దాదాపు 1,500,000 వరకు రేషన్ కార్డులు ఉన్నాయనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అంటే పాతవి ఉన్న వాటివి కాకుండా కొత్తగా ఎన్ని మంది చేస్తారని దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే చాలా అంటే నకిలీ రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పొలం ఉన్న వాళ్ళు లేకపోతే అర్హతలు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు పొందారు. గత వైసీపీలో చాలా మంది ఈ విధంగా రేషన్ కార్డు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గత 2 నెలలుగా పాత రేషన్ కార్డులే నకిలీ రేషన్ కార్డులు ఏరివేత మీద ఒక డ్రైవ్ అయితే నిర్వహించిన నేపథ్యంలో చాలా వరకు రేషన్ కార్డు తొలగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అసలైన లబ్ధిదారులకి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు. రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా రేషన్ కార్డుతో లింక్ అయి ఉండడంతో లబ్ధిదారులకి అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో రేషన్ కార్డు కోసం చాలా మంది ఎదురు చూపులు చూస్తున్న నేపథ్యంలో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పటి వరకు లేని టెక్నాలజీ, కొత్త టెక్నాలజీతో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. దాంట్లో ప్రధానంగా QR కోడ్తో కొత్త రేషన్ కార్డులు రాబోతూ ఉన్నాయి. ఆ QR కోడ్ స్కాన్ చేసి ఆ కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారు, ఇలా అన్ని వివరాలు కూడా వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం. అయితే ఇప్పుడు ఆ QR కోడ్ పెట్టడం ద్వారా ఎక్కడా కూడా కొత్త నకిలీ రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇలా రేషన్ కార్డుల మాఫియాకి చెక్ పెట్టవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దానిలో భాగంగానే QR కోడ్ అనేది తీసుకొస్తున్నారు. మార్చి 1 నుంచి రేషన్ కార్డు చేస్తారు. వాటితో పాటు మార్పులు చేర్పులు అంటే కుటుంబ సభ్యులు యాడింగ్ అనేది కొన్ని చోట్ల అంటే కొంతమందికి పాత రేషన్ కార్డులో కొన్ని పేర్లను యాడ్ చేసిన అవకాశం లేదు. కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు, పేర్లు యాడ్కి సంబంధించి కానీ డిలీషన్ సంబంధించి కానీ ఆ మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్తారు. అయితే మార్చి 1న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్తున్నారు. రైట్ రాజేష్, సో ఏపీ ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తూ ఉంటారు. అయితే రేషన్ కార్డు ఉన్న వారికే కొన్ని పథకాలు వర్తిస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు రేషన్ కార్డు లేని వారు చాలా మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజెంట్ రేషన్ కార్డుల అమలు ప్రక్రియకి డేట్ ఫిక్స్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 1వ తేదీ నుంచి రేషన్ కార్డులని జారీ చేయబోతుందట. అయితే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో, రేషన్ కార్డులో మార్పు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారో గ్రామ వార్డు సచివాలయాల్లో అవి అందుబాటులో ఉంటాయి. వారి అక్కడికి వెళ్ళి మార్పు చేర్పుల విషయంపై దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. సో రేషన్ కార్డుల అనౌన్స్మెంట్ ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పచ్చు ఏపీ ప్రభుత్వానికి. మరి ఏ రకంగా ఈ అమలు ప్రక్రియ ఉంటుంది, జారీ ప్రక్రియ ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది, సో దీనికి సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జారీలోకి వస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
కార్డుల పైన ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి డేట్ ఫిక్స్ చేసింది. మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కాబోతున్నాయి. అయితే క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. దీనిపైన నాదెండ్ల మనోహర్ అయితే పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, ఈ రేషన్ కార్డుల విషయంపై నేను ఏం చెప్పారో చూద్దాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి, మెరుగైన పదార్థాలు మీ అందరికీ చేరాలి, ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తా ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు. కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తా ఉన్నాం. రైట్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇది మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పింది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కొత్త రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డుల అమలు ద్వారా, రేషన్ కార్డుల ఇవ్వడం ద్వారా ఎంతమంది లబ్ధిదారు జరిగే అవకాశం ఉంది? ఎటువంటి పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుతో లింక్ చేసింది? సో ఎంతమందికి కొత్తగా లబ్ధి జరగబోతోంది దీని ద్వారా? కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతుంది. రేషన్ కార్డు దాదాపు 1,500,000 వరకు రేషన్ కార్డులు ఉన్నాయనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అంటే పాతవి ఉన్న వాటివి కాకుండా కొత్తగా ఎన్ని మంది చేస్తారని దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే చాలా అంటే నకిలీ రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పొలం ఉన్న వాళ్ళు లేకపోతే అర్హతలు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు పొందారు. గత వైసీపీలో చాలా మంది ఈ విధంగా రేషన్ కార్డు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గత 2 నెలలుగా పాత రేషన్ కార్డులే నకిలీ రేషన్ కార్డులు ఏరివేత మీద ఒక డ్రైవ్ అయితే నిర్వహించే నేపథ్యంలో చాలా వరకు రేషన్ కార్డు తొలగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అసలైన లబ్ధిదారులకి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు. రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పథకం